మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో అత్యంత అవసరమైన వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఇచ్చిన మాటకు కట్టుబడి పెరిగిన పెన్షన్ అందజేస్తూ వారి జీవితాలలో భరోసా నింపుతున్నది మన కూటమి ప్రభుత్వం. ఒక తుని నియోజకవర్గంలోనే ప్రతి నెల కూటమి ప్రభుత్వం 16,50,00,000 రూపాయలు 37,000 మందికి పెన్షన్లు ఇస్తూ వారి పట్ల మనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మీ ప్రభుత్వం మీ వెన్నంటే ఉన్నదన్న నమ్మకం, భరోసా. మన పెద్దవారికి అలాగే దివ్యాంగులకు మనమిస్తున్న గౌరవం. పెన్షన్లు 1వ తారీఖు వారి ఇంటికి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, అభివృద్ధి, సంక్షేమం కలిసి నడవాలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి ద్వారా సంపద సృష్టి జరగాలి. ఆ సంపద అందరికీ ఉపయోగపడాలనేదే వారి దార్శనికకి సిద్ధాంతం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడూ లేనంత 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మిట్టల్ స్టీల్స్, రాయల్ ఎన్ఫీల్డ్, క్వాంటమ్ వ్యాలీ, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతున్నాయి. ఇది మన నాయకుడి విజన్. హ్యాపీ, హెల్దీ, వెల్దీ అనేదే వారి ఆలోచన. హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనేది వారి ఆలోచన. స్వర్ణాంధ్ర 2047 వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టెక్నాలజీలో దేశానికి ఆదర్శంగా నిలబడే దిశగా మన రాష్ట్రం ముందుకు సాగుతుంది. అలాగే మన యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సాగుతున్న విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. యువగళంలో తెలుసుకున్న సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరిస్తూ అంకిత భావంతో ప్రజల పట్ల తనకున్న బాధ్యతను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు మన లోకేష్ గారు. అలాగే సూపర్ 6ను సూపర్ హిట్గా చేసి రాష్ట్ర ప్రజలపై మనకున్న గౌరవం, అభిమానాన్ని మనం చాటుకున్నాం. ఈ 2 ఏళ్ల పాలనలో మన కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు అందరికీ వివరిస్తూ మీరందరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన ప్రియత ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తుని. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కాకినాడ గౌరవనీయులు శ్రీ